కర్మబోధన. ఎవరైనా సరే కర్మను ఆచరించక తప్పదు కదా. అయితే ఇందులోని విశేషం ఏంటంటే కర్మ సుఖాన్ని అనుభవించడం అందరికీ ఇష్టమే, కానీ కర్మ దుఃఖాన్ని మాత్రం అనుభవించడం ఎవరికీ చేత కాదు. మనం చేసిన కర్మ సుఖం వస్తే అనుభవిస్తాం, కానీ దానివల్ల దుఃఖం వస్తే మాత్రం అనుభవించడం ఎవరికి చేత కాదు. కానీ ఉత్తముడైన వాడు ఈ రెండింటిని సమభావంతో సమన్వయపరుస్తూ సుఖ దుఃఖాలకి అతీతంగా ఉంటాడు. ఈ కర్మానుభవ తీరు గురించి ఒకసారి సభలో స్వామివారు అన్నారట. చూడండి, మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తూ ఉన్నాం. అనుకోకుండా దారిలో మన కాలు ఒక రాయికి తగిలి రక్తం కారుతోంది. జనరల్గా చాలామందికి అనుభవం, మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఆఖరికి చెప్పులు వేసినా కూడా ఒకసారి ఎదురు రాయి తగులుతుంది, దెబ్బ తగులుతుంది. సరే, అనుకోకుండా దారిలో మన కాలు ఒక రాయికి తగిలి రక్తం కారుతూ ఉంది. బాగా నొప్పి కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఒకటి అయ్యో రాయి తగిలి రక్తం వస్తూ ఉంటే బాగా నొప్పిగా ఉందని పరితపిస్తూ ఆ దారిని 4 తిట్టవచ్చు. ఆ దారిని తిడతాం. ఈ దారంతా రాళ్ళమయం అదని ఇదని తిట్టుకుంటాం, ఎందుకని బాధను భరించలేక. దానితో ఇంకా నొప్పి పెరుగుతుంది. రెండవది, అది కాస్త నిర్దాక్షిణంగా స్వయంగా విమర్శించే పద్ధతి. అదేంటంటే, అవును ఇది నా అబ్బ రోడ్డు కాదు కదా, రోడ్డు అంటే రాళ్ళు రప్పలు ఉంటాయి, అంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఇప్పుడు మన అబ్బాయి వేయించాడంటే మన తండ్రి వేయించాడు నున్నగా అట్లా లేదు కదా. మనం దారిని నడుస్తూ ఉన్నాం, నడిచినప్పుడు ఎట్లా నడవాలి, జాగ్రత్తగా నడవాలి కదా. కాబట్టి ఒకటేమో దారిని తిట్టుకోవటం, రెండోదేమో విమర్శించడం, అంటే తనని తాను విమర్శించుకోవడం. ఇది కాస్త నిర్దాక్షిణ్యంగా స్వయంగా విమర్శించే పద్ధతి. అంటే మనల్ని మన జాగ్రత్తగా ఉంటే తగలదు కదా అనే భావంతో. అదేంటంటే, ఇది నా అబ్బ రోడ్డు కాదు కదా, రోడ్డు అంటే రాళ్ళు రప్పలు ఉంటాయి. కాస్త కళ్ళు తెరిచి నడవకుండా గుడ్డి వాళ్ళ నడిస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం తగిలినప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క భావం మనలో. కాబట్టి ఇకనైనా జాగ్రత్త అని జాగరూకతతో మెదిలితే ఆ నొప్పి కొంత తగ్గుతుంది. ఇవే కాకుండా మరొక విధానం కూడా ఉంది. అదేంటో తెలుసా? అదే భక్తి విధానం. స్వామివారు చెప్తున్నారు, అదే ఇంకొక విధానం ఉందట. మనిషి ఇట్లా ఆలోచిస్తాడు, ముందేమో మనల్ని కాకుండా పక్కన వాళ్ళని తిడతాడు. ఈ రోడ్డు వేసిన వాళ్ళని, రాళ్ళు వేసిన వాళ్ళని ఎట్లా పడితే అట్లా వేసారు, తినేశారు, రాళ్ళు వచ్చేసాయి, కొట్టుకున్నాయి అంటాం. రెండవదేమో, ఇదే మన అబ్బసోతి కాదు కదా, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, రోడ్డు అంటే రాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి దెబ్బ తగులుతుందని. ఇక ఇంకొక విధానం ఏంటంటే అది స్వామి చెప్తున్నారు, అదే భక్తి విధానం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అయితే ఈ దెబ్బ ఇప్పుడు ఎందుకు తగిలింది? ఇది నా కర్మఫలం, దానితో ఒక చెడు కర్మ పోయినట్లే కదా. భరించే శక్తి ఉన్నప్పుడు అది అనుభవించడం మేలు, కానీ అశక్తునిగా ఉన్నప్పుడు ఆ బాధ కలిగినట్లయితే ఎలా భరించేవాడిని? ఏదో ఇప్పుడంటే కొంచెం ఓపిక ఉంది కాబట్టి తగిలినాక తట్టుకుంటున్నాను కానివ్వండి, అదే ఈ కర్మ వృద్ధాప్యంలో వచ్చి తగిలింటే ఏం చేసేవాడిని? అసలే నడవలేక మోకాళ్ళు నొప్పుతూ ఉంటే నడిచే కొంచెం దారిలో దెబ్బ తగిలింది అనుకోండి, తట్టుకునే శక్తి ఉండదు, అంటే బలహీనంగా ఉన్నప్పుడు. అదే అందుకని ఇట్లా ఆలోచిస్తాడు. భక్తి ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇది నా కర్మఫలం, అయితే ఇది ఇప్పుడు ఎందుకు తగిలింది, ఇప్పుడు ఎందుకు తగిలింది అనే దానికి, అమ్మో ఓపిక ఉన్నప్పుడు తగిలింది కాబట్టి సరిపోయింది, ఎట్లా కొట్లా తట్టుకొని నిలబడ్డాను. ఆసక్తిగా ఉన్నప్పుడు కనుక ఆ బాధకులు నిలితే ఎలా భరించేవాడిని? అందుకని ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా మేలితే మంచి ఫలితాలు అనుభవించవచ్చు అని గ్రహించాలి అని బోధించారు. అంటే మనం కర్మఫలం అని ఎప్పుడైతే గుర్తించామో, కాబట్టి మనం చేసే కర్మలు కూడా మంచిగా ఉండాలి, లేకపోతే నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తారు, మీరు ఈ తప్పులు చేస్తే, ఇలాంటి కర్మలు చేస్తే మీరు నరకానికి వెళ్తారు, అది వెళ్తారు, ఇది వెళ్తారు. కానీ ఎవరికి భయం లేదు, వెళ్ళినప్పుడు చూసుకుందాం అంటే చేస్తున్నారు తప్పించి, ఎవరికి వాళ్ళు ఎంత భయపెట్టినా కానీ ఎక్కడ ధర్మంగా ఉన్నారు? అవన్నీ నమ్మటం నిజమే అయితే ఏ మనిషి ఏ తప్పు చేయడు, అమ్మో అంటాం. కనుక ఈ విధంగా కూడా స్వామి భక్తి విధానంగా ఆలోచిస్తే ఓర్చుకుంటాడు. రెండవది, ఆయన నిందించడు. అమ్మో అప్పుడు కనుక జరుగుంటే నేను తట్టుకోలేకపోయాడు, ఏదో ఇప్పుడు అయిపోయింది, పోనీ కర్మ తీరిపోయింది, మళ్ళీ తగిలే పని లేదు అని ఆలోచించి ఇలాంటి కర్మలు చేయకూడదు, మంచి కర్మలు చేసి ఇంకా శ్రేయస్సును పొందాలి, ఇలాంటి దుఃఖం రాకూడదని ఆలోచిస్తాడు అంటున్నారు. సద్గురు పూర్ణానంద మహారాజ్ కీ జై.